నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ రేప్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు షేక్ మహమ్మద్ ఖయూంకు 51 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కింద 10 ఏళ్లు శిక్ష విధించారు న్యాయమూర్తి. 3.5 ఏండ్ల విచారణ అనంతరం పోక్సో న్యాయస్థానం ఇన్ఛార్జ్ రోజారమణి తుది తీర్పు వెల్లడించారు. 2021 తిప్పర్తి పిఎస్లో మహమ్మద్ ఖయూంపై పోక్సో కేసు నమోదు చేశారు. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ రేప్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు షేక్ మహమ్మద్ ఖయూంకు 51 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కింద 10 ఏళ్లు శిక్ష విధించారు న్యాయమూర్తి. 3.5 ఏండ్ల విచారణ అనంతరం పోక్సో న్యాయస్థానం ఇన్ఛార్జ్ రోజారమణి తుది తీర్పు వెల్లడించారు. 2021 తిప్పర్తి పిఎస్లో మహమ్మద్ ఖయూంపై పోక్సో కేసు నమోదు చేశారు. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తున్నారు. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ రేప్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సునీత, 14 రోజుల క్రితం ఒక మైనర్ బాలిక పైన హత్య చేసినటువంటి నిందితుడికి ఉరిశిక్ష వేసినటువంటి ఘటన మరొక సంచలనటువంటి తీర్పు ఇచ్చింది నల్గొండ పోక్సో కోర్టు. నల్గొండకు సంబంధించినటువంటి పోక్సో కోర్టు సంబంధించినటువంటి స్పెషల్ జడ్జి రోజారమణి ఈ రోజు ఒక సంచలనటువంటి తీర్పు ఇచ్చారు. 2021 నవంబర్ 3 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని ప్రేమిస్తానంటూ వెంటబడుతూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో బలవంతంగా కారులో ఎక్కించుకొని ఒక పాడుపడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి ఘటన పైన నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి కూడా 3.5 సంవత్సరాల పాటు కూడా వాదోపవాదాలు నడుస్తా ఉన్నాయి. తిప్పర్తి పోలీసులు, నల్గొండ జిల్లా ఎస్పీ పవర్ కూడా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఆధారాలను, సైంటిఫిక్ ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ రోజు 11:50 సంచలనటువంటి తీర్పు ఇచ్చారు రోజారమణి గారు, జడ్జి గారు. అయితే ఈ నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కూడా తీర్పులో వెల్లడించడం జరిగింది. 20 సంవత్సరాలు పోక్సో కేసు కింద, మరొక 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి దానికి ఎస్సీ అట్రాసిటీ కేసు కింద 20 సంవత్సరాలు, మరొక 10 సంవత్సరాలు బాలికని లోబర్చుకొని కిడ్నాప్ చేసి బెదిరించి అత్యాచారం చేసి మరి ఎవరికి చెప్పొద్దంటూ కూడా బెదిరించినటువంటి ఘటనలో 10 సంవత్సరాలు, మొత్తంగా 50 సంవత్సరాల శిక్షను విధిస్తూ ఈ రోజు సంచలనం తీర్పిచ్చింది. దీంతో కోర్టు హాల్ అంతా కూడా హర్షధ్వానాలతో జడ్జికి అభినందనలు తెలిపారు. 15 రోజుల వ్యవధిలోనే 2 మైనర్ కేసులు ఏదైతే ఉన్నాయో మైనర్ బాలికల పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు మరొక నిందితుడికి 50 ఏళ్ల శిక్ష విధించడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో బహుశా ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా ఇలాంటి శిక్షలు ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. పోక్సో కేసులో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే అమలు చేస్తూ వస్తా ఉన్నారు అన్ని కోర్టులలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా. కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కోర్టు మాత్రమే ఒక నిందితుడికి ఉరిశిక్ష వేశారు 14 రోజుల క్రితం. ఈ రోజు వెల్లడించినటువంటి తీర్పులో ఒక నిందితుడికి 50 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొకసారి సమాజంలో ఎవరైనా మైనర్ బాలికల పట్ల గానీ మహిళల పట్ల గానీ ఎలాంటి అఘాయిత్యాన్ని పాల్పడ్డా కూడా వారి వెన్నులు వణుకు పుట్టేలాగా ఈ తీర్పులన్నీ కూడా ఉన్నాయంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు నల్గొండ జిల్లా కోర్టులో. అయితే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ వీగిపోకుండా, ఎక్కడ కూడా అక్కడ లేకుండా చాలా క్లియర్ గా ఆధారాలు సమర్పించడంతో పాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా చాలా పకడ్బందీగా కోర్టుకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా సమర్పించడం జరిగింది. దాదాపు 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించి వారందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సాక్షులందరినీ కూడా దాదాపు 3.5 సంవత్సరాలు చాలా పకడ్బందీగా పోలీసులు కూడా ఎక్కడ వీగిపోకుండా ఆధారాలను సమర్పించడంతో అన్ని విన్న తర్వాత, అన్ని వాదోపాలు విన్న తర్వాత ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో పాటు బాలికకు 7 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించేందుకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దీంతో పాటు నిందితుడు కూడా 75,000 రూపాయలు ఆ బాలికకు జరిమానా అందించినగా కూడా తీర్పులో వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఫార్మాలిటీస్ అని కూడా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో కోర్టు తీర్పు అట్లా ప్రతి అందుకున్న తర్వాత తిప్పర్తి పోలీసులు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో అతన్ని ఇక్కడి నుంచి జిల్లా కోర్టు, జిల్లా జైలు, అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించేలాగా కూడా ఏర్పాట్లను కూడా జరుగుతుంది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చారు, చాలా సంబరాలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉండేలాగా ఒక సంచలనం తీర్పిస్తా ఉంది. సమాజంలో మహిళలకు రక్షణ కల్పించేలాగా తీర్పు ఇస్తుందంటూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.